2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేష రాశి వారికి రాహు భగవానుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇక్కడ వ్యయ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. ఇలినాటి శని నడుస్తోంది. నల్ల నువ్వులు బ్రాహ్మణుడు దానం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మీరు కనుక శివుణ్ణి ఆరాధిస్తే కనుక ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మేష రాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు 10వ స్థానంలో ఉన్నారు. ధనపరంగా, కుటుంబ పరంగా ఈ వారం అనేది చాలా బాగుండబోతోంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 10వ స్థానంలో 4 గ్రహాలు ఉండటం మూలంగా మీకు వృత్తిపరంగా కూడా డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం సప్తమాధిపతి అయిన శుక్రుడు 10వ స్థానంలో ఉంటాము. గురువు గారి 5వ దృష్టి 7వ స్థానం మీద ఉంటాము. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎవరైతే వివాహం కోసం కుదురుతున్నారో మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మీరు అనుకున్న బిజినెస్ ఐడియాని ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా విజయవంతం సాధిస్తారు. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ 12వ స్థానంలో ఉన్న శని 6వ స్థానం చూస్తారు. 6వ స్థానం అంటే రుణాలు, రోగాలు, శత్రుస్థానాలు అన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. కొంచెం ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు, అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది. ఇక్కడ పంచమాధిపతి అయిన సూర్యుడు 10వ స్థానంలో ఉన్నారు. లవర్స్ కి చాలా అనుకూలంగా ఉంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా ఇంకా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే కనుక మీరు కాలభైరవ అష్టకాన్ని, దుర్గాదేవి అష్టకాన్ని చదువుకోండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.